ఓకే. సో నెక్స్ట్ పార్ట్ స్టార్ట్ చేద్దాం. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అంటే డెఫినెట్ ఇంటిగ్రేషన్లో బై పార్ట్స్ ఎలా యూజ్ చేస్తామని చూడండి ఒకసారి. చిన్న ఎగ్జాంపుల్ నీకు ఎగ్జాంపుల్స్ ఆన్ బై పార్ట్స్. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఓకే. సో నార్మల్గానే ఫార్ములా అప్లై చేసేసి తర్వాత లిమిట్స్ అప్లై చేస్తే సరిపోతుంది. డిఫరెన్స్ ఏం లేదు దాంట్లో. సరే, ఫస్ట్ ఇంటిగ్రల్ e⁻x ఇంటూ ఎక్స్ 0 to 1 అన్నాను అనుకోండి. ఎట్లా చేస్తామంటే ఫస్ట్ ఇది u ఇది v కదా, u ఇంటూ ఇంటిగ్రల్ v మైనస్ ఇంటిగ్రల్ u డాష్ ఇంటూ ఇంటిగ్రల్ v మొత్తానికి లిమిట్స్ అన్నమాట. ఓకే, అంటే నీకు x మైనస్ e⁻x లిమిట్స్ ఫ్రమ్ 0 to 1 అంటే 1 పెట్టేస్తే యుల్ గెట్ xe మైనస్ e, 0 పెట్టేస్తే మైనస్ ఆఫ్ 0 మైనస్ e⁻0 1 అంటే ఫైనల్ ఆన్సర్ నీకు xe మైనస్ e ప్లస్ 1. ఆర్ ఎట్లా చేయొచ్చు అంటే కొన్ని క్వశ్చన్స్కి x ఇంటూ e⁻x లిమిట్స్ ఫ్రమ్ 0 to 1 ఇది ఇంటిగ్రలే కదా. ఇంటిగ్రల్ చేసిన తర్వాత లిమిట్స్ అంటే ఆ లిమిట్స్ ఏదో సెకండ్ ఇంటిగ్రల్కి పెట్టేస్తే అయిపోయింది కదా. అది అట్లా అనమాట. ఓకే, అంటే నీకు ఎప్పుడైతే నేను చూడండి ఇంటిగ్రల్ u ఇంటూ v డిఎక్స్ a టు b అన్నాను అనుకోండి, అంటే నువ్వు దీన్ని రాయొచ్చు u ఇంటూ ఇంటిగ్రల్ v డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ u డాష్ ఇంటూ ఇంటిగ్రల్ v డిఎక్స్ హోల్ డిఎక్స్. ఇది ఫార్ములా. సో ఫార్ములా అంతా అప్లై చేసేసి అప్పుడు లిమిట్స్ అప్లై చేసినా ఓకే, లేదంటే ఇండివిజువల్గా లిమిట్స్ సపరేట్ చేసినా ఓకే. ఇక్కడ రెండు పార్ట్స్ ఉన్నాయి కదా, ఫార్ములాలో రెండు ఉన్నాయి. ఓకేనా, వన్ థింగ్ మైనస్ అదర్ థింగ్. సో u ఇంటూ ఇంటిగ్రల్ v డిఎక్స్ ఫస్ట్ దీనికి లిమిట్స్ అప్లై చేసుకొని మళ్ళీ ఇక్కడ ఇంటిగ్రల్గా లిమిట్స్ పెట్టేస్తే అయిపోతుంది. ఓకే, రెండు ఒకటే అనమాట బేసిక్గా. అది దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఓకే, అది ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. జస్ట్ చిన్న పాయింట్. నెక్స్ట్ మూవ్ ఆన్ టు ప్రాపర్టీస్లో ఫిఫ్త్ ప్రాపర్టీ. ఓకే, సో ఫిఫ్త్ ప్రాపర్టీ ఏంటంటే ఇంటిగ్రల్ a టు b f of x dx it can be written as ఇంటిగ్రల్ a టు b f of a plus b minus x dx. ఓకే, దీని కంటిన్యూషనే. ఓకే, అప్లికేషన్ ఇంటిగ్రల్ 0 టు a f of x dx can be written as ఇంటిగ్రల్ 0 టు a f of a minus x dx. ప్యూర్ అప్లికేషన్ అనమాట. ఫిఫ్త్ ప్రాపర్టీ అప్లికేషన్ పక్కన రాసింది నేను సపరేట్గా. ఓకేనా, అది రెండు ఒకటే. సో రిమెంబర్ దిస్. దీని ప్రూఫ్ చూడండి, ఒక్క ప్రాపర్టీ ప్రూఫ్ చెప్తాను, మిగతాన్ని మీరు చేసేసుకోవచ్చు ఇంకా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ని ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ డిఎక్స్లో ఎలా రాసుకోవచ్చు అనేది క్వశ్చన్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే లిమిట్స్ మార్చకుండా చేయాలి. ఫస్ట్ ఏ టు బి లిమిట్స్ అవే ఉండాలి. అంటే లోవర్ అండ్ అప్పర్ లిమిట్ ఇంటర్చేంజ్ అవ్వచ్చు. ఇంటర్చేంజ్ అయితే మైనస్ పెట్టేస్తాం కదా మళ్ళీ. ఓకే, ఇప్పుడు చూడండి, ఎక్స్ ప్లేస్లో నాకు ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ రావాలంటే ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ని టీ అనుకోండి, అవునా. అప్పుడు మైనస్ డిఎక్స్ ఈక్వల్స్ టు డిటి. ఇప్పుడు మార్చండి దాన్ని. లోవర్ లిమిట్ ఎక్స్ ప్లేస్లో ఏ పెడితే టీ వాల్యూ బి అనమాట. నెక్స్ట్ ఎక్స్ ప్లేస్లో అప్పర్ లిమిట్ ఎక్స్ ప్లేస్లో బి పెడితే టీ వాల్యూ ఏ. సో ఇంటిగ్రల్ బి టు ఏ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ అంటే ఏ ప్లస్ బి మైనస్ టీ డిఎక్స్ అంటే మైనస్ డిటి. ఆ మైనస్ తీసేసి లిమిట్స్ని ఏ టు బి అని రాసేయచ్చా. ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ టీ డిటి. సో ఇప్పుడు నీకు ఆబ్వియస్లీ ఆ టీని ఎక్స్తో రీప్లేస్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఏ టు బి ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ డిఎక్స్ అన్నమాట. అది ఓకే. సో ఇది ప్రాపర్టీ. మెయిన్గా చాలా ప్రాపర్టీస్ అన్ని దీని మీద డిపెండ్ అవుతాయి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ. చూడండి ఇప్పుడు జాగ్రత్తగా.
ఓకే, దిస్ ఇస్ వన్ థింగ్. నెక్స్ట్, ఈ ప్రాపర్టీ మీద అప్లికేషన్స్ చూడండి ఫస్ట్ కొన్ని ప్రాబ్లమ్స్. ఓకే, ఎట్లా ఉంటుందంటే ఇది ఎగ్జాంపుల్ ఫస్ట్ చూడండి. ఇంటిగ్రల్ 0 to π/2 sin power 4x by sin power 4x plus cos power 4x. ఓకే, జనరల్గా మ్యాక్సిమం క్వశ్చన్స్లో డెఫినెట్ ఇంటిగ్రేషన్ క్వశ్చన్ వచ్చిందంటే ఎక్కడో ఒక చోట కానీ నీకు ప్రాపర్టీ అప్లికేషన్ కుదరదు, కానీ అంటే ప్రాపర్టీ అప్లై చేయాల్సిన అవసరం రాదు. కానీ బట్ మ్యాక్సిమం ప్రతి ప్రాపర్టీకి ప్రతి ప్రాబ్లమ్కి ప్రాపర్టీ అప్లై చేయాల్సి వస్తుంది. ఓకే, అండ్ ఇన్ దట్ ఆల్సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్స్ని π/2 - x తో రీప్లేస్ చేసి చేయాలి. అంటే ఎక్స్ని a - x తో రీప్లేస్ చేయడం, ఇదంతా అదే కదా. ఫిఫ్త్ ప్రాపర్టీ చూడండి, ద రీప్లేసింగ్ x విత్ a + b - x సో దట్ ద ఫంక్షన్ మే బీ సింప్లిఫైడ్. ఓకే, అండ్ క్వశ్చన్ కూడా అలానే క్రియేట్ అవుతుంది చూడండి. ఓకే, సో ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటి, నార్మల్ లిమిట్స్ ఉన్నప్పుడు 0 to ఉన్నప్పుడు ఇంకేదన్నా నెంబర్ టు ఇంకేదన్నా నెంబర్ ఉంటే బేసిక్గా కొంచెం చేంజ్ చేద్దాం లిమిట్స్ని. π/6 to π/3 పెట్టారు. ఇంటిగ్రల్ a to b f(x) dx ఫామ్లో ఉంది. నేనేం చేస్తానంటే యూ హ్యావ్ టు రీప్లేస్ ఎక్స్ విత్, సబ్స్టిట్యూషన్ తీసుకోవట్లేదు, జస్ట్ ఏం చేస్తున్నామో చెప్తున్నా. ఎక్స్ని a + b - x తో రీప్లేస్ చేయాలి. అంటే ఇండైరెక్ట్ నువ్వు చేస్తుంది ఏంటి, π/2 - x. నా ఇంటిగ్రల్ π/6 to π/3. సో ప్రాపర్టీ అప్లై, ఎప్పుడైతే ప్రాపర్టీ అప్లై చేయాలని థాట్ వచ్చిందో వెంటనే నీకు ఇచ్చిన క్వశ్చన్ని i అని రాసేసుకోండి. రిప్రజెంట్ ద గివెన్ క్వశ్చన్, డినోట్ ద గివెన్ క్వశ్చన్ విత్ i. ఓకే, సో సైన్ పవర్ 4 x ని ఎంత రిప్లేస్ చేస్తున్నాం, π/2 - x తో రిప్లేస్ చేస్తున్నాం. జాగ్రత్త చూడండి, ఫిఫ్త్ ప్రాపర్టీ యూజ్ చేస్తున్నాం. సైన్ పవర్ 4 π/2 - x ప్లస్ కాస్ పవర్ 4 π/2 - x. ఓకే, dx. ఓకే, సింప్లిఫై, ప్రాపర్టీ అప్లై చేసి ఇంకేమన్నా ఫర్దర్ సింప్లిఫికేషన్ ఉంటే చేయండి. 5/6 to 5/3 సైన్ 5/2 - x కాబట్టి కాస్ పవర్ 4x ప్లస్ సైన్ పవర్ 4x dx. ఓకే, ఇప్పుడు ఇంత చేసాం కాబట్టి ఇక్కడ నా ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ i అనుకుంటాం, ప్రాపర్టీ అప్లై చేస్తాం. అప్లై చేసిన తర్వాత సింప్లిఫై అయిన తర్వాత ఒక స్టెప్ వస్తుందా, దాన్ని మళ్ళీ i అనుకోండి. ఓకే, నా i + i = ఇది నెక్స్ట్, ఇదే ఇంపార్టెంట్ స్టెప్ అన్నిటికన్నా. i + i ప్రాపర్టీ అప్లై చేసి రెండు ఐలు ఉన్నాయి కదా, i + i ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ i తీసుకోండి. 5/6 to 5/3 డినామినేటర్ రెండింటికి సేమ్, న్యూమరేటర్స్ యాడ్ అయిపోతాయి. సైన్ పవర్ 4x ప్లస్ కాస్ పవర్ 4x బై సైన్ పవర్ 4x ప్లస్ కాస్ పవర్ 4x dx. అది ఓకే, సో 2i = ఇంటిగ్రల్ 5/6 to 5/3 1 dx. సో i = 1/2 ఇంటూ ఇంటిగ్రల్ 1 అంటే x, లిమిట్స్ ఫ్రమ్ 5/6 to 5/3. ఓకే, సో i = 5/3 - 5/6 5/6/2 అనమాట మళ్ళీ. ఓకే, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 5/12. అది దట్ ఈస్ వాట్ యూ నీడ్. ఓకేనా, సో i = 5/12, అది వాల్యూ. ఇంకోటి నేను ఎప్పుడు చెప్తాను, ఇది 2i వచ్చింది డైరెక్ట్ దీన్ని సింప్లిఫై చేసి 5/6 అని రాయకండి ఆన్సర్. అమ్మ సాల్వ్ చేసామన్న ఆనందంలో బై 2 చేయకుండా వచ్చారనుకోండి, మొత్తం పెద్ద అక్కడ వరకు చేసింది కూడా ఉపయోగం ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఇంటిగ్రల్ 0 to π/2 ఇంటిగ్రల్ 0 to π/2 రూట్ tan x బై రూట్ tan x ప్లస్ రూట్ cot x. ఓకే, సో i ప్రాపర్టీ అప్లై చేస్తున్నా, డైరెక్ట్ తో చేస్తున్నారు. ఇంకా ఎక్స్ని π/2 - x తో రీప్లేస్ చేస్తారు కదా, రీప్లేస్ x విత్ π/2 - x సో దట్ యూ విల్ గెట్ రూట్ cot x బై రూట్ cot x ప్లస్ రూట్ tan x, రూట్ cot x ప్లస్ రూట్ tan x dx. ఓకే, సో i + i మళ్ళీ ఇప్పుడు i + i = ఇంటిగ్రల్ 0 to π/2 1, అదే
dx. So 2i is equals to pi by 2, I equals to pi by 4. ఓకే, ఇది బేసిక్ ప్రాపర్టీ అప్లికేషన్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఇంటిగ్రల్ 0 to pi by 2 ఇంటిగ్రల్ 0 to pi by 2 sin 8x log of cot x by cos 2x dx. ఓకే, ఫస్ట్ ఇక్కడ చేయాల్సింది ఏం చేయాలి, ఎక్స్ని పై బై 2 మైనస్ ఎక్స్ రీప్లేస్ చేశాక యూ విల్ గెట్ ఇంటిగ్రల్ 0 to pi by 2 sin 8 into pi by 2 అంటే 4 pi minus 8x ఇంటూ లాగ్ ఆఫ్ tan x అవుతుంది అది, బై కాస్ ఆఫ్ 2 into pi by 2 అంటే పై మైనస్ 2 into x dx. జస్ట్ రీప్లేసింగ్ x విత్ pi by 2 మైనస్ x అంతే, ఏం చేయలేదు అక్కడ. సో 0 to pi by 2 ఐ అని తీసుకున్నాం కదా, సింప్లిఫై చేశాక మళ్ళీ ఐ అనుకుంటాం, మళ్ళీ సెకండ్ స్టెప్ ఐ కాదు. సైన్ ఈవెన్ పై మైనస్ తీటా అంటే ఫోర్త్ క్వాడ్రెంట్లో సైన్ నెగిటివ్ మైనస్ సైన్ 8x. ఓకే, ఇంటూ లాగ్ tan x ని 1/cot x అని రాసుకుంటే రెసిప్రోకల్ కదా, మళ్ళీ అది మైనస్ లాగ్ ఆఫ్ cot x బై కాస్ 180 మైనస్ తీటా మైనస్ కాస్ తీటా మైనస్ కాస్ 2x dx. ఓకే, మైనస్ మైనస్ క్యాన్సిల్, ఇంకొక మైనస్ అలానే ఉంది. సో చెప్పే కదా, కంప్లీట్ సింప్లిఫై అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిన దాన్ని ఐ అనుకోండి, సైన్ 8x ఇంటూ లాగ్ కాట్ ఎక్స్ బై కాస్ 2x, మైనస్ బయట రాశాను, dx విచ్ ఈస్ ఈక్వల్స్ టు ఐ. నౌ వాట్ యు గెట్ హియర్, ఐ ప్లస్ ఐ ఈక్వల్స్ టు 0, విచ్ మీన్స్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0. అట్లా అనమాట, ఇది ప్రాపర్టీ అప్లికేషన్ అట్లా ఉంటుంది. నెక్స్ట్ సరే, ప్రాబ్లం చూస్తాం. నెక్స్ట్ కొంచెం ఫార్వర్డ్ చేసుకోవాలి. ఇంటిగ్రల్ 0 to pi ఇంటిగ్రల్ 0 to pi x sin 2x sin of pi cos x by 2 by 2x minus pi dx. Okay, first step, replace x with pi minus x. 0 to pi, you'll get pi minus x. Okay, into sin 2 pi minus 2x into sin
pi by 2 of cos pi minus x minus cos x by 2 into pi minus x minus pi dx. అంతే కదా, సింప్లిఫై చేయండి. ఇంటిగ్రల్ 0 టు పై మైనస్ ఎక్స్ సైన్ 2 పై మైనస్ 2x అంటే మైనస్ సైన్ 2x ఇంటూ మైనస్ సైన్ పై బై 2 కాస్ ఎక్స్ బై మైనస్ 2 పై మైనస్ పై మైనస్ 2x అంటే మైనస్ ఆఫ్ x మైనస్ 2 పై సారీ 2x మైనస్ పై మైనస్ ఆఫ్ 2x మైనస్ పై. ఒక్క మైనస్ రెండు మైనస్లు క్యాన్సిల్, ఈ పైన ఉన్న మైనస్ ఎక్స్ మైనస్ పై అని రాసేసుకోండి. ఇంటిగ్రల్ 0 టు పై ఎక్స్ మైనస్ పై ఇంటూ సైన్ 2x ఇంటూ సైన్ ఆఫ్ పై బై 2 కాస్ ఎక్స్ బై 2x మైనస్ పై డిఎక్స్. జాగ్రత్త చూడండి స్టెప్స్ ఇది. ఆబ్వియస్లీ ఇప్పుడు ఇది అయితే ఇది కూడా అయ్యిందా, చెప్పే కదా. ప్రాపర్టీ అప్లై చేసి మొత్తం కంప్లీట్గా సింప్లిఫై చేసేయండి. అంటే ఇంక సింప్లిఫై చేయడానికి ఏం లేదు అన్నప్పుడు దాన్ని కూడా అయ్యి అనుకోండి. అది ప్రాపర్టీ ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఐ ప్లస్ ఐ చేస్తే ఏమొస్తుంది చూడండి జాగ్రత్తగా. ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ పై, మిగతా అంతా సేమ్ ఉంది చూడండి. ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ పై 2x మైనస్ పై, డినామినేటర్లో ఉన్న 2x మైనస్ పైతో అది క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ వాట్ ఎవర్ ఇస్ లెఫ్ట్ ఇస్ సైన్ 2x ఇంటూ సైన్ ఆఫ్ పై బై 2 కాస్ ఎక్స్ మిగిలింది. సో 2y is equals to integral 0 to pi sin 2x into sin pi by 2 cos x. Sin 2x into sin pi by 2 cos x dx. ఓకే, ఇప్పుడు ఈ sin 2x అంటే మనకి 2 sin x cos x కదా. ఫంక్షన్ మొత్తం ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ ఎక్స్, ఒక్క సైన్ ఎక్స్ మాత్రం సపరేట్గా ఉంది చూడండి. సో కాస్ ఎక్స్ పక్కన ఎట్లాగూ పక్కన పై బై 2 కాబట్టి కాన్స్టెంటే కాబట్టి ఉంది. సో నువ్వు తీసుకోవాల్సిన సబ్స్టిట్యూషన్ ఏంటయ్యా అంటే ఇక్కడ పై బై 2 కాస్ ఎక్స్ ఈక్వల్స్ టు టీ అని తీసుకొని స్టార్ట్ చేయాలి. సో మైనస్ పై బై 2 సైన్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు డిటి అన్నమాట. And there you will get I equals to integral 0 to pi cos x cos x అంటే 2 by pi t ఇంటూ సైన్ ఎక్స్ డిఎక్స్ ఇంటూ సైన్ టీ ఉంది కదా, మళ్ళీ ఇంటూ సైన్ టీ ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్. సరే, అదే సైన్ ఎక్స్ డిఎక్స్ అంటే మైనస్ 2 by pi డిటి. ఓకే, ఆ మైనస్ బయట రాసేస్తే మైనస్ 4 by pi స్క్వేర్ ఇంటిగ్రల్ 0 to pi t ఇంటూ సైన్ టీ డిటి. ఇప్పుడు ఇంకా నార్మల్ క్వశ్చన్లా మారిపోయింది. టీ అనేది యూ, సైన్ టీ అనేది వి. అదే, సో ఎట్లాగూ బై పార్ట్స్ వచ్చింది కాబట్టి ఒకటి సింప్లిఫై చేసేద్దాం ఫాస్ట్గా. సో యూ ఇంటూ ఇంటిగ్రల్ వి అంటే యూ అంటే టీ ఇంటూ ఇంటిగ్రల్ వి మైనస్ కాస్ టీ లిమిట్స్ ఫ్రమ్ లిమిట్స్ తర్వాత అప్లై చేసుకున్నాం. ఓకే, మైనస్ ఇంటిగ్రల్ 0 to పై తర్వాత యూ డాష్ ఇంటూ ఇంటిగ్రల్ వి మైనస్ కాస్ టీ డిటి లిమిట్స్ ఫ్రమ్ 0 to పై అప్లై చేస్తే వీళ్ళకంటే అది. ఓకేనా, ఇది ప్రాపర్టీ అప్లికేషన్ ఇట్లా ఉంటుంది అనమాట. నీకు ఆ ప్రాపర్టీ ఇంకోటి చూద్దాం. నేను చెప్పే ప్రాబ్లమ్స్ ఒకసారి పాజ్ చేసుకొని ట్రై చేసి ఆ తర్వాత కాకపోతే చూసుకోండి. రూట్ ln 3 ఎక్స్ సైన్ ఎక్స్ స్క్వేర్ బై సైన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సైన్ ఆఫ్ ln 6 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్.
ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ సపరేట్గా కనిపిస్తుంది, ఎక్స్ ఒకటి సపరేట్గా ఉందా అంటే ఎక్స్ స్క్వేర్ని టీ అని తీసేసుకోవాలి ఫస్ట్. సో ఎక్స్ స్క్వేర్ని టీ అని తీసేసుకుంటే తీటా తీటా. సో 2x dx ఈక్వల్స్ టు డి తీటా. సో లిమిట్స్, లోవర్ లిమిట్లో రూట్ పోతుందిరా. ఎక్స్ రూట్ ఎల్ ఇంటూ అయితే తీటా ఏమవుతుంది, రూట్ ఎల్ ఇంటూ అవుతుంది. రూట్ ఎల్ సార్ రూట్ క్యాన్సిల్ అయ్యి సింపుల్ ln2 టు ln3 లిమిట్స్. ఆ ఎక్స్ డిఎక్స్ అనేది 1/2 డి తీటా అవుతుంది. 1/2 బయట రాసేయండి. అండ్ సైన్ తీటా ప్లస్ సైన్ ఆఫ్ log 6, ఇంక లాగ్ అన్న ln అన్న ఒకటే, ఇంక ఇక్కడ డి తీటా. ఓకే, నౌ దిస్ ఈజ్ ఐ. ఇక్కడ నుంచి ప్రాపర్టీ అప్లై చేస్తాం మనం ఇప్పుడు. ఓకే, ఇనీషియల్గా అప్లై చేస్తే వర్కౌట్ అవుతుంది అది. ఇప్పుడు చూడండి, నౌ రీప్లేస్ తీటా విత్ a ప్లస్ బి మైనస్ ఎక్స్ విచ్ ఈస్ ln2 ప్లస్ ln3 మైనస్ ఎక్స్ మైనస్ తీటా. అదే ఓకే. log 2 ప్లస్ log 3 ఏంట్రా, log 6 అయినా, log 6 మైనస్ తీటా. నౌ ఇట్ విల్ బి 1/2 ఇంటిగ్రల్ log 2 టు log 3 సైన్ ఆఫ్ log 6 మైనస్ తీటా బై సైన్ ఆఫ్ log 6 మైనస్ తీటా ప్లస్ log 6 మైనస్ ఆఫ్ log 6 మైనస్ తీటా విచ్ విల్ బి తీటా. ఇప్పుడు ఐ ప్లస్ ఐ డైరెక్ట్ సింప్లిఫై అయిపోయింది కదా, డైరెక్ట్ స్టెప్ రాసాయి కాబట్టి. ఓకే, నౌ ఐ ప్లస్ ఐ విల్ బి 1/2 ఇంటిగ్రల్ log 2 టు log 3 1 d theta. సో 2i ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఆఫ్ log 3 మైనస్ log 2, అంతే కదా. సో log 3/2, ఐ ఈక్వల్స్ టు 1/4 log 3/2. అది ఆన్సర్. ఓకేనా, ఇలా డౌట్ ఉందా? ఇది చేయండి, తర్వాత క్వశ్చన్ రాస్తాను ఒకటి. Find the value of integral 0 to pi/2 2012 sin power 2011x minus 2008 into cos power 2011x whole upon sin power 2011x plus cos power 2011x dx. ఓకే, ఇది అట్లానే నెక్స్ట్ ఇంటిగ్రల్ 0 to 4y² minus 4y plus 5 4y రా, y² minus 4y plus 5 into sin y minus 2 by 2y² minus 8y plus 11. ఇది నార్మల్ సబ్స్టిట్యూషన్ క్వశ్చన్ బట్ స్టిల్ ఫైన్. ఓకే, dy is equals to ఇది చేయండి. చలో, నెక్స్ట్ ప్రాపర్టీ నెంబర్ 6. ఇంటిగ్రల్ 0 to a f of x dx. ఇంటిగ్రల్ 0 to a f of x dx is equals to 2 కేసెస్ ఉన్నాయి ఇక్కడ. 2 times of integral 0 to a/2 f of x dx. This is when f of a minus x equal to f of x.
చూడండి, ఎప్పుడైనా కానీ ఫస్ట్ స్టెప్ ఏంటి, ఎక్స్ని ఏ మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేస్తాం రా, స్టెప్ ఇదే. రీప్లేస్ ఎక్స్ విత్ ఏ మైనస్ ఎక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ అలానే జీరో ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనమాట. అది జీరో ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. జాగ్రత్తగా ఉంది. సో ఫస్ట్ స్టెప్ ఎప్పుడైనా ఎక్స్ని ఏ మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేయడం. సో ఎక్స్ని ఏ మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేసిన తర్వాత చూడండి, ఈ క్వశ్చన్ చూడండి, సెకండ్ వన్ చూడండి. ఎక్స్ని ఏ మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేసిన తర్వాత కంప్లీట్లీ డిఫరెంట్ ఫంక్షన్ వచ్చింది ఇక్కడ. పైన ఏమో రూట్ ట్యాన్, ఇచ్చిన క్వశ్చన్ ఏమో రూట్ ట్యాన్ బై రూట్ ట్యాన్ ప్లస్ కాట్. మనకు వచ్చిందేమో ఆ స్టెప్ తర్వాత రూట్ కాట్ బై రూట్ ట్యాన్ ప్లస్ రూట్ కాట్. ఓకే, కంప్లీట్లీ డిఫరెంట్ ఫంక్షన్, అవునా కదా? అప్పుడు యాడ్ చేస్తే ఏమైనా వర్కౌట్ అయినప్పుడు మాక్సిమం క్వశ్చన్ అలానే ఫ్రేమ్ అవుతుంది. ఎక్కువ టెన్షన్ పడకండి, క్వశ్చన్ అలానే ఫ్రేమ్ అవుతుంది. ఇక్కడ 3 కేసెస్ ఉన్నాయి. ఎక్స్ని ఏ మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేశాక, జాగ్రత్తగా చూడండి, ఎక్స్ని ఏ మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేశాక కంప్లీట్లీ డిఫరెంట్ ఫంక్షన్ వస్తే ఏం చేయాలి, ఐ ప్లస్ ఐ చేయాలి. చేశాను చూడండి. ఇక్కడ కూడా ఫోర్త్ క్వశ్చన్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే, థర్డ్ క్వశ్చన్ కూడా అబ్జర్వ్ చేస్తే, ఎక్స్ని పై బై 2 మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేశాక థర్డ్ దాంట్లో, ఫోర్త్ దాంట్లో ఎక్స్ని పై మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేసిన తర్వాత కంప్లీట్లీ డిఫరెంట్ ఫంక్షన్ వచ్చింది. దాన్ని సింప్లిఫై చేసుకున్న తర్వాత ఆ స్టెప్ ఇచ్చిన క్వశ్చన్ యాడ్ చేసుకున్నాం, ఐ ప్లస్ ఐ అని. అది ప్రాసెస్ యాక్చువల్గా. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రాపర్టీ నెంబర్ 6 ఏంటంటే, సిక్స్త్ ప్రాపర్టీ, ఎక్స్ని ఏ మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేస్తాం. ఎక్స్ని ఏ మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేశాక యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఫంక్షన్ వచ్చింది అనుకో, మళ్ళీ సేమ్ అదే ఫంక్షన్ వస్తే 2 టైమ్స్ ఆఫ్ 0 to a/2 అని రాసేస్తాం. ఓకేనా? ఓకే, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఫంక్షన్ వచ్చింది, డిఫరెంట్ అనట్లేదు, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ వస్తే, అంటే ఉన్న ఫంక్షన్ మైనస్ బయటకు వస్తే ఆన్సర్ 0 అయిపోతుంది. ఓకే, ఎందుకు తెలుసు కదా ఎందుకు 0 అవుతుంది ఆన్సర్, ఎగ్జాక్ట్లీ సేమ్. ఓకే, సారీ, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఫంక్షన్ వస్తే ఐ ప్లస్ ఐ ఏమైపోతుందిరా, 0 కదా, కాబట్టి 0 అనమాట వాల్యూ. సో 3 కేసెస్ ఉన్నాయి, జాగ్రత్త చూడండి. ఎక్స్ని ఏ మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేశాక కంప్లీట్లీ డిఫరెంట్ ఫంక్షన్ వస్తే ఐ ప్లస్ ఐ ప్రొసీజర్ చేస్తాం. ఎక్స్ని ఏ మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేశాక సేమ్ ఫంక్షన్ వస్తే 2 టైమ్స్ ఆఫ్ 0 to a/2 అని రాస్తాం. ఓకే, ఆ తర్వాత యూజ్ అవుతుందా లేదా అని నెక్స్ట్ స్టెప్లో అలానే ఫ్రేమ్ అవుతుంది. నెక్స్ట్ అసలు ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఫంక్షన్ వస్తే ఆన్సర్ 0. లెట్ సాల్వ్ ఎ క్వశ్చన్ నౌ బేస్డ్ ఆన్ దిస్. ఓకే, ఇంటిగ్రల్ 0 to pi cos cube x into cos power 5 2x by sin power 16 4x dx. ఓకే, నా ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి. ఎక్స్ని పై మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేసిన తర్వాత ఏమొస్తుందో చూడండి ఫంక్షన్. కాస్ పై మైనస్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ రా. ఓకే, కాస్ పై మైనస్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ హోల్ క్యూబ్ ఇంటూ కాస్ 2π మైనస్ 2x ప్లస్ కాస్ 2x మళ్ళీ కాస్ 2x హోల్ పవర్ 5 బై సైన్ 4π మైనస్ 4x మళ్ళీ ఫోర్త్ క్వాడ్రంట్ కాబట్టి మైనస్ సైన్ 4x హోల్ పవర్ 16. ఒక మైనస్ బయటకు వస్తుందా, మైనస్ కాస్ క్యూబ్ ఎక్స్ ఇంటూ కాస్ పవర్ 5 2x బై సైన్ పవర్ 16 4x. ఓకే, సో నౌ ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే యు గాట్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనమాట. సో ఆన్సర్ ఏమవ్వాలి, 0. చెప్పే కదా, ఎక్స్ని పై మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేశాక ఎక్స్ని ఏ మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేశాక సేమ్ ఫంక్షన్ వస్తే, అంటే ఇఫ్ సారీ సేమ్ కాదు ఎగ్జాక్ట్ ఆపోజిట్ వస్తే, సేమ్ ఫంక్షన్ వస్తే 2 టైమ్స్ అని రాసేస్తావు. ఆ అప్పర్ లిమిట్కి బై 2 చేసేసి 2 టైమ్స్ అని రాసేస్తావు. అండ్ ఒకవేళ ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఫంక్షన్ వస్తే ఆన్సర్ 0 అయిపోతుంది. ఓకేనా, ఇది దానికి ఎగ్జాంపుల్ ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు నార్మల్గా క్వశ్చన్, ఇంటిగ్రల్ 0 to ఇంటిగ్రల్ 0 to 2π cos x dx. ఎక్స్ని 2π మైనస్ ఎక్స్తో నార్మల్ చేసేయచ్చు, బట్ ప్రాపర్టీ అప్లికేషన్లో చెప్తున్నా అంతే. ఓకే, 0 to 2π నార్మల్గా ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ తీసేసుకొని చేసేయచ్చు. ఓకే, సో ఫస్ట్ ఎక్స్ని 2π మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేస్తే జస్ట్ ప్రాపర్టీ కోసం చెప్తున్నా ఈ క్వశ్చన్ అంతే. ఓకే, సేమ్ ఫంక్షన్ వస్తుంది కాబట్టి 2 టైమ్స్ ఆఫ్ 0 to π అని రాసేయచ్చు. 2 టైమ్స్ ఆఫ్ 0 to π కాస్ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు మళ్ళీ ఎక్స్ని పై మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేస్తే యూ గెటింగ్ ద డిఫరెంట్ ఫంక్షన్ కాస్ పై మైనస్ ఎక్స్
ఇజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ ఎక్స్ వస్తుంది. అవునా? విచ్ మీన్స్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఫంక్షన్ వస్తున్నాడు, ఆన్సర్ 0. నువ్వు నార్మల్గా చేసిన ఇంటీరియల్ కాస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ 0 to 2π, సైన్ 2π 0 మైనస్ సైన్ పై 0 0 వస్తుందా? డైరెక్ట్ చేసేయచ్చు ఆ క్వశ్చన్. ప్రాపర్టీ అప్లై చేస్తే ప్రాపర్టీ అప్లికేషన్ ఎలా ఉంటుందని చెప్పడానికి కదా అంతే. ఓకేనా? సో ఎక్స్ని ఏ మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేయాలి. మ్యాక్సిమం అన్ని ప్రాపర్టీస్లో ఫస్ట్ స్టెప్ అదేరా, హ్యావ్ టు రీప్లేస్ సంథింగ్. ఓకే, ఇప్పుడు ఈ బేసిక్గా 6th ప్రాపర్టీ అప్లికేషన్ క్వశ్చన్. ఇప్పుడు చెప్పేది ఫార్ములా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అది ఇంటిగ్రల్ 0 to π/2 లాగ్ సైన్ ఎక్స్ డిఎక్స్. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంటిగ్రల్ 0 to π/2 లాగ్ సైన్ ఎక్స్ డిఎక్స్. 0 to π అయినా కానీ 0 to π/2 వస్తేనే 0 to π వస్తుంది. ఓకే, ఇది ఎలా సాల్వ్ చేస్తామో జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ I ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to π/2 లాగ్ సైన్ ఎక్స్ డిఎక్స్. ఓకేనా? Now replace x with π/2 minus x. Replace x with π/2 minus x. From there you will get integral 0 to π/2 log cos x dx అన్నమాట. ఓకేనా? సింప్లిఫై అయిపోయింది కదా. ఇప్పుడు 2i ప్లస్ 2i ఇంటిగ్రల్ 0 to π/2 log sin x ప్లస్ log cos x. log ఆఫ్ sin x ఇంటూ cos x. log ఆఫ్ sin x ఇంటూ cos x dx. ఇప్పుడు చేసేది ఏంటంటే ఆ బ్రాకెట్ లోపల ఇంటూ 2/2 చేస్తే ఏమొస్తుందో చూడండి.